యేసు ప్రభులో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం 23వ సామాన్య ఆదివారములో ప్రవేశించి ఉన్నాం. ఈనాటి దైవవచన ఆరాధనకు ధ్యానాంశము క్రీస్తు శిష్యరికం. మన భౌతిక జీవితాలు ఎంతో ఉన్నతముగా ఉండాలని మనం ఆశిస్తూ ఉంటాం. అదే విధముగానే ఆధ్యాత్మిక జీవితాలు కూడా మహోన్నతముగా ఉండాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక అభివృద్ధికి కూడా పట్టుదల, కృషి వలె విశ్వాసము, నమ్మకము, దైవభక్తి, సోదర ప్రేమ కలిగి ఉండాలి. దేవుని చిత్తానుసారముగా జీవించాలి. అన్నిటికన్నా ముఖ్యముగా క్రీస్తును అనుసరించాలి. క్రీస్తును అనుసరించడం అనగా ఆయనలోనే మన సంపూర్ణ నమ్మకం, ఆయన బోధనలను పాటించటం. క్రీస్తుకు నిజమైన మరియు మన జీవితాంతము శిష్యులుగా ఉండాలంటే క్రీస్తును మనల నుండి ఏమి ఆశిస్తున్నాడో మనం తెలుసుకోవాలి. ఈనాటి సువిశేష పట్టణంలో అదే విషయాన్ని స్పష్టముగా ప్రభు మనకు తెలియజేయుచున్నాడు. నేటి సువిశేషం క్రీస్తు శిష్యరికం గురించి, శిష్యులకు ఉండవలసిన లక్షణాలను గురించి బోధిస్తుంది. ప్రభువు గ్రామాలలో, పట్టణాలలో దైవరాజ్యము గూర్చి బోధిస్తున్నప్పుడు, అద్భుతాలు చేస్తున్నప్పుడు గుంపులు గుంపులుగా ఎంతోమంది ఆయనను అనుసరించారు. అయితే వారిలో ఎంతమంది నిజమైన క్రీస్తు అనుచరులున్నారు? ఈరోజు మనం జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు అనుచరులం. రోజు ప్రార్థనలు చేస్తూ ఉంటాం, ఆరాధనలో, దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉంటాం. అయితే మనలో ఎంతమంది నిజమైన క్రీస్తు అనుచరులం? ఇది తెలుసుకోవాలంటే క్రీస్తు అనుసరించడానికి మనలో నుండి ఆయనను ఏమి కోరుతున్నాడో మనం ఒకసారి పరిశీలించి చూసుకుందాం. మొదటిగా మన కుటుంబాన్ని, మన ప్రాణాన్ని త్యజించాలి. గొప్ప జనసమూహము ఆయనను వెంబడి వెళ్ళుచుండెను అని మనం ఈనాటి సువిశేషంలో విన్నాం. యేసు యెరూషలేము వైపు ప్రయాణమై పోవుచున్నారు, అనగా శ్రమల మరణము వైపు. క్రీస్తు ప్రభు జెరూసలేం వైపు వెళుతున్నాడంటే ఆయన సిలువలో కొట్టబడి మరణం పొందాలి. అది దేవుని యొక్క చిత్తం. వారు ఆయనను అనుసరించినటువంటి వారు ఏ ఉద్దేశంతో అనుసరిస్తున్నారు? రాజకీయ స్వతంత్రం కోసమా, లేక స్వస్థత కొరక, లేక భోజనం కొరక? యేసు వెనక్కి తిరిగి వారితో ఇట్లనెను, నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెడ్లను, కడకు తన ప్రాణమునైనను త్యజింపని వాడు నా శిష్యుడు కానేరుడు అని మనం ఈనాటి సువిశేషంలో విన్నాం. అనగా మన కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను ద్వేషించాలని కాదు. యేసు తన తల్లిదండ్రులను ఎప్పుడు కూడా ద్వేషించలేదు. వారిని ఎక్కువగా ప్రేమించాడు. వారికన్నా ఎక్కువగా మనం ప్రభువును ప్రేమించాలి. అంటే మన తల్లిదండ్రులను కన్నా, తోబుట్టువుల కన్నా, స్నేహితుల కన్నా ప్రభువును మనం ఎక్కువగా ప్రేమించాలి. ప్రభువు తర్వాతే ఏదైనా, ఎవరైనా అని అర్థం. ప్రభువు నాకు ప్రాధాన్యత ఇవ్వాలని అర్థం. ఇదే విషయాన్ని మనం మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో చూస్తున్నాం. తన తండ్రిని కానీ, తల్లిని కానీ నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని కానీ, కుమార్తెను కానీ నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు శిష్యులు వారి కుటుంబాన్ని, తన ప్రాణాన్ని ప్రభువుకు అర్పించాలి. వాటికన్నా ప్రభువునే ఎక్కువగా ప్రేమించాలి. క్రీస్తును మనం సంపూర్ణంగా అనుసరించాలంటే ఇహలోక బాంధవ్యాలను వీడి క్రీస్తుతో బాంధవ్యాన్ని ఏర్పరచుకోవాలి. తన ప్రాణమునైనను
త్యజించాలి. అనగా క్రీస్తు కొరకు మనం సాక్షిగా జీవించాలి. అవసరమైతే మన ప్రాణాన్ని ప్రభు కొరకు వేద సాక్షి మరణాన్ని కూడా మనం ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. రెండవదిగా, తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాడు. ఆత్మత్యాగాన్ని సూచిస్తుంది. మన శిలువను ఎత్తుకొని ప్రభువును అనుసరింపవలెను. అనగా ప్రభు నిమిత్తము మన ప్రాణమును దారపోయాలి. క్రీస్తును అనుసరిస్తున్నప్పుడు విశ్వాసం కొరకు ఎన్నో కష్టాలు, అవమానాలను, బాధలను పొందవలసి ఉంటుంది. ఇరుకైన మార్గమును ప్రవేశించవలసి ఉంటుంది. రోమను కాలంలో శిలువ మరణానికి, అవమానానికి చిహ్నం. శిలువపై మరణ శిక్షను పొందేవారు. వారి శిలువను ఎత్తుకొని వెళ్ళేవారు. అయితే శిలువ మరణాన్ని పొందినటువంటి ప్రభువు దానికి ఒక నూతన అర్థాన్ని ఇచ్చాడు. ఇప్పుడు శిలువ ప్రేమకు, క్షమాపణకు, త్యాగానికి, దైవ ప్రేమకు చిహ్నంగా ఉంది. శిలువ ఎత్తుకోవడం అనగా అది ఒక భారము కానీ, అవమానముగా కానీ మనం పరిగణించకూడదు. క్రీస్తును అనుసరించుటకు మనలను మనం త్యజించుకోవాలి. అయితే ఎప్పుడైతే యేసు తాను అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి మరణాన్ని పొందవలసి ఉన్నాడని బోధించినప్పుడు అనేక మంది ఆయనను తృణీకరించారు. వారి ఆలోచనలను, పద్ధతులను, కోరికలను ప్రభువు కొరకు విడనాడలేకపోయారు. అంత మంచిగా సాఫీగా పోతున్నప్పుడే క్రీస్తును మనం అనుసరించడం సులభం. కానీ కష్టాలు, బాధలు, అవమానాలు, సమస్యలు వచ్చినప్పుడు మన అనుసరణ ఎంత సత్యమో తెలుస్తుంది. ఆయనను అనుసరించువారు కష్టాలకు పాలవుతారు. ప్రభువే చెప్పి ఉన్నారు. మూడవదిగా, మన సంపదలను కూడా త్యజించాలి. తన సమస్తమును త్యజించని తప్ప ఎవడును నా శిష్యుడు కానేరడు అని ప్రభువు పలికారు. సమస్తమును త్యజించడం అనగా అన్నీ వదిలి అనామకముగా జీవించడం కాదు. మనకున్న సంపదలపై వ్యామోహాన్ని విడనాడాలి. ఇహలోక సంపదలపై అత్యాశను విడనాడాలి. పరలోక సంపదలపై మన దృష్టిని సారించాలి. సో మనకున్న దానిని ఇతరులతో పంచుకోవాలి. పొరుగు వారిని ప్రేమించాలి. న్యాయం కోసం కృషి చేయాలి. నీవు పరిపూర్ణుడవు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి పేదలకు దానము చేయము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగునని ప్రభు చెప్పి ఉన్నారు. నేడు క్రీస్తు శిష్యులు కానేరని వారు ఎవరంటే, దేవుని వాక్యాన్ని చదివి విని దానిని పాటించని వారు. క్రీస్తు శిష్యులు కానేరు. శ్రమలను బోధించలేని వారు శిష్యులు కానేరరు. సువార్తను బోధించి పాటించని వారు శిష్యులు కానేరరు. కనుక క్రీస్తును అనుసరించడం అనగా ఆయనకు ప్రథమ స్థానాన్ని ఇవ్వడం. క్రీస్తును అనుసరించడం అనగా సంపూర్ణ పరిత్యాగం, నిత్య జీవితానికి ఏ ఆటంకమునైనను మనము తీసివేయాలి. ఇలా మనం చేసినప్పుడే యేసు ప్రభుకి నిజమైన శిష్యులుగా పరిగణింపబడతాం. కనుక క్రీస్తును అనుసరించుటకు కావలసిన దృఢ నిర్ణయాన్ని తీసుకోవటానికి మనకు దైవ జ్ఞానం ఎంతో అవసరం. ఈ దైవ జ్ఞానాన్ని కేవలం పవిత్రాత్మ మాత్రమే మనకు ఇవ్వగలదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నీ జ్ఞానమును దయచేసిననే తప్ప, స్వర్గము నుండి నీ పవిత్రాత్మను పంపిననే తప్ప నీ చిత్తమును ఎవడు తెలుసుకోగలడు? ఈ రీతిన నీవు దయచేసిన జ్ఞానము ద్వారా భూమి మీద నరులు రుజువు మార్గమున నడుచుచున్నారు. నీకు ప్రీతికరమైన కార్యము ఏదో తెలుసుకొనుచున్నాము అని మనం సొలొమోను జ్ఞాన గ్రంథములో చదువుతున్నాం.
క్రీస్తు చెప్పిన విధముగా పవిత్రాత్మ శక్తి మనకు మార్గము, సత్యము, జీవము గూర్చి తెలియజేయుచున్నారు. దేవుని సంతృప్తిపరచుట ఎలాగో మనకు తెలియజేయుచున్నారు. మరియు ఆత్మ యొక్క దైవ జ్ఞానము ద్వారా మనము రక్షింపబడుదుము. ఆత్మశక్తి ద్వారా మనం మరలా నూతనముగా జన్మించి ఉన్నాం. మనం ఆత్మశక్తిచే నడిపింపబడుచున్నాం. కనుక క్రీస్తును అనుసరించుటకు నిత్యము ప్రార్థన చేయాలి. చివరిగా, క్రీస్తు శిష్యులుగా కొనసాగాలంటే 1, ప్రతిదినము మనం ప్రార్థన చేయాలి. 2, ఆదివార దివ్య బలి పూజలో పాల్గొనాలి. అది కూడా నిండు పూజలో పాల్గొనాలి. దివ్యసత్ప్రసాదాన్ని యోగ్యరీతిన స్వీకరించాలి. మంచి పాప సంకీర్తనం చేసి దివ్యసత్ప్రసాదం స్వీకరించాలి. 3, దివ్య గ్రంథాన్ని పఠించాలి. పఠించిన దానిని మనం ఆచరించాలి. 4, సేవాపూరిత జీవితాన్ని మనం జీవించాలి. 5, అందరితో ఆధ్యాత్మిక స్నేహాన్ని మనం చేయాలి. 6, దైవ కార్యము కొరకు మన సమయాన్ని, శక్తిని వెచ్చించాలి. ఈ విధంగా చేయాలంటే మన స్వయశక్తి సరిపోదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క శక్తి కావాలి, పవిత్రాత్మక జ్ఞానం కావాలి. అందుకొరకు మనం ఈనాటి దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.